ఎంతమంది చూస్తున్నారు? అందుకొరకే ఈ రాత్రి ఆ మహిమలో నుండి మనము ఆ ఆహ్వానాన్ని అందుకున్నాం. ఆ ఆహ్వానాన్ని అందుకొని మనం ఈ స్థలంలో ఉన్నాం. అందుకొరకే ఈ పట్టణం అంతా రావాలంటే రాదండి. ఎందుకు రాదనంటే దేవుడే వారికి ఆహ్వాన పత్రికలు పంపలేదు. ఆయన ఎవరికైతే పంపించబడ్డాయో వారు తప్పకుండా వస్తారు. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. మరి ఆ పేరు అనేది కేవలము నిర్ణయించబడిన వారికి మాత్రమే కనిపిస్తుంది. నిజమేనా? దేవుని యొక్క సంగతులు దేవుని ఆత్మ గలవానికే తప్ప మనుషులలో మరి ఎవరికి అర్థం కాదు అని అన్నాడు ఆయన. కాబట్టి నీవు నీ పేరును చూడాలంటే నీకు ఆయనకు అభిషేకం కావాలి. నిజమేనా? కాబట్టి ఆయన తన అభిషేకాన్ని ఎక్కడా ఉంచలేదు, కానీ ఆయన తన వధువులో మాత్రమే ఉంచాడు. ఆయన వధువు అనగా ఏదో కాదు కానీ వాక్యమే వధువు. దేవుడు అంటే ఏదో కాదు కానీ వాక్యమే దేవుడు. దేవుడు వాక్యమై ఉన్నాడు. వధువు అంటే ఏదో కాదు కానీ వధువు అనగా వాక్యమే. దేవుడు వాక్యమై ఉన్నాడు. పెళ్లి కుమారుడు వాక్యమై ఉన్నాడు. వధువు కూడా వాక్యమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకొరకే నీవు తూర్పు నుండి పోయినా, పడమర నుండి పోయినా, ఉత్తరం నుంచి పోయినా, దక్షిణం నుంచి పోయినా, హల్లెలూయా, ఒకే ఒక మార్గం ఉన్నది. ఆ మార్గము నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆ 12 గుమ్మాలు ఏదో కాదు కానీ వాక్యమే. 12 గుమ్మాలంటే ఏదో కాదు కానీ అది వాక్యమే. హల్లెలూయా. ఆ 12 గుమ్మాలు లేదా ఆ పునాదులు గల పట్టణానికి ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ 12 గుమ్మాలు కలిసే ఒక్కటే. ఆ ఒక్కటి ఎవరనగా ఆయనే ప్రభువు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. ఆయన ఆ 12 గురిలో తన వాక్యాన్ని నింపాడు ఆయన. కాబట్టి 12 అపోస్తల బోధ అనేది దేవుని యొక్క మార్గమై ఉన్నది, దేవుని యొక్క జీవమై ఉన్నది. హల్లెలూయా. అది దేవుని యొక్క సత్యమై ఉన్నది. వాళ్ళు అడిగారు, ప్రభువా మేము నీ దగ్గరికి రావాలంటే మాకు మార్గం తెలియదే. ఆయన అన్నాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప పరలోక రాజ్యానికి లేదా తండ్రి యొద్దకు ఎవడును రాలేడు అన్నాడు ఆయన. కాబట్టి ఆ యొక్క సత్యము మార్గము ఆయన ఆ 12 గురులో ఉంచాడు ఆయన. కాబట్టి ఆ పట్టణానికి ఆయన 12 గుమ్మాలు పెట్టాడు ఆయన. వేరొక దారి అనేది లేదుగా. హల్లెలూయా. ఒకే ఒక దారి, అదే వాక్యం అనే మార్గము. ఒకే ఒక మార్గం, అదే వాక్యపు మార్గమై ఉన్నది. హల్లెలూయా. అందుకొరకే నీవు వాక్యంగా లేకుండా దేవుని రాజ్యానికి వెళ్ళడం అసాధ్యము. హల్లెలూయా. అందుకొరకే ఆయన ఒకడిని అడిగాడు, ఆయన స్నేహితుడా, నీవు పెళ్లి వస్త్రములు లేకయే లోపలికి ఎలాగొచ్చితివి? అయితే నిజంగా వాడు లోపలికి రాలేదు, కానీ ఉదాహరణకు మరి పెళ్లి వస్త్రం లేకుండా వచ్చే వాని స్థితి ఏ విధంగా ఉంటుందో ఉదాహరణగా ఉపమాన రూపంలో చెప్పాడు ఆయన. స్నేహితుడా, ఎవరు కూడా పెళ్లి వస్త్రాలు లేకుండా ఆ రాజు యొక్క పెళ్లి విందుకి, రాజు యొక్క ఆ యొక్క కుమారుని యొక్క పెళ్లి విందుకి ఆ వస్త్రాలు లేకుండా లోపలికి రావడము అసాధ్యము అనే దానికి ఆ కథని చెప్పాడు ఆయన. నిజమేనా? ఆ యొక్క పెళ్లి విందుకి అందరూ వస్త్రాలతో వచ్చారు, కానీ కొందరు మాత్రం పెళ్లి వస్త్రాలు లేకుండా వచ్చారు. స్నేహితుడా, నువ్వు ఎలాగో వచ్చావనంటే వాడు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. అప్పుడు ఆయన కూడా సరే ఏమైతుందిలే పోనీలే ఒక్కడే కదా అని చెప్పి ఆయన కూడా సైలెంట్గా పోలేదు, ఆయన ఉండలేదు ఆయన. హల్లెలూయా. ఆయన తన యొక్క దాసులతో అన్నాడు, ఆయన వీడి కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకటిలో పడవేమని చెప్పాడు ఆయన. మరి పెళ్లి వస్త్రం అనగా ఏంటిది? దేవుడు నీ కొరకు పంపించిన ఆ యొక్క వర్తమానమే పెళ్లి వస్త్రమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి నీ దగ్గరికి వర్తమానం వచ్చిందనంటే నీకు ఆయన మార్గాన్ని తెరిచాడు ఆయన. నీవు లోపలికి ధైర్యంగా ప్రవేశించవచ్చు. ఆ రోజు రిబ్కా దగ్గరికైనా ఎలియాజరు ద్వారా పంపించాడు ఆయన.
ఆ యొక్క ఎలియాజరు దగ్గర ఎవరైతే నగలు తీసుకున్నారో, ఎవరైతే ఆ పెళ్లి వస్త్రాలు తీసుకున్నారో, ఆమె ఇస్సాకు యొక్క వధువై ఉన్నది. ఆమెకు చాలా ధైర్యం ఉన్నది. ఎందుకనగా ఆమెను పెళ్లి కుమార్తెగా గుర్తించినది ఏంటిది? ఎలియాజరు దగ్గర ఉన్న యొక్క వస్త్రాలు, ఎలియాజరు దగ్గర ఉన్న యొక్క ఆభరణాలు ఆమెను ఇస్సాకు యొక్క వధువుగా, భార్యగా మార్చి ఉన్నది. ఈరోజు నిన్ను నన్ను వధువుగా మార్చినది ఏంటిది? గొర్రెపిల్ల భార్యగా మార్చినది ఏంటిది? ఆ యొక్క ఎలియాజరు ద్వారా పంపబడిన ఆ యొక్క ఆభరణాలు, ఆ యొక్క గొప్ప వర్తమానము. కాబట్టి మనకి ఇప్పుడు చాలా ధైర్యంగా మనము ఆ యొక్క రాజ్యానికి వెళ్ళొచ్చు. ఆ యొక్క ఒంటెల పైన మనం ఎక్కి స్వారీ చేయవచ్చు. ఇప్పుడు ఆ ఒంటె అనగా ఏదో కాదు, కానీ వర్తమానంలో ఉన్న శక్తి ఉన్నది, వర్తమానంలో ఉన్న బలమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మనని ఆ పెళ్లి కుమారుని దగ్గరికి మోసుకొని పోయేది ఆ యొక్క ఒంటెలో ఉన్న శక్తి. ఆ ఒంటె ఏదో కాదు, కానీ అదే ఈ గడియ వర్తమానము. అది మాత్రమే నిన్ను ఆ మహిమలోనికి తీసుకొని పోయేది. హల్లెలూయా. మరి దాన్ని బట్టి అయినా మీరు సంతోషపడుతున్నారా? మరి దేవుడు మీకు రుజువులను చూపిస్తున్నాడు. ఆయన ఆ రుజువులను బట్టి అయినా మీరు సంతోషపడతారా? హల్లెలూయా. దేవుని నామానికే స్తుతి మహిమ కలుగును గాక. మరి ఈ రాత్రి మనము కొన్ని విషయాలు చూద్దాం దేవుని వాక్యంలో నుండి. మరి దేవుడు మనతో మాట్లాడినట్లుగా మీరందరూ హృదయంలో ప్రార్థించాలని కోరుచున్నాను. సరే, మనము ఆ యొక్క చదివిన మూలవాక్యాన్ని మళ్ళా చదువుదాం. దయచేసి మరలా వాక్యాన్ని చదవండి. తేజో నక్షత్రమా, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, పడితివి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఆ ప్రవక్త లూసిఫర్ గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఆ యెషయా ప్రవక్త ద్వారా ఆ యొక్క లూసిఫర్ ఎందుకొరకు ఈ భూమి మీదకు త్రోసివేయబడ్డాడు అనేది ప్రశ్నిస్తున్నాడు ఆయన. నిజమేనా? నీవెట్లు ఆకాశం నుండి పడితివి, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుడి నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. అందుకొరకు వాడు ఏం చేయబడ్డాడు? నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోసివేయబడితివి. హల్లెలూయా. మరి దేవుడు ప్రధానంగా ఆ యొక్క పరలోకములో 3 దూతలను ఆయన అభిషేకించాడు. ఆయన తెలుసా మీ అందరికీ? ఎవరా 3 ప్రధానమైన దూతలు చెప్పండి. ఒక ఆయన మికాయేలు, గాబ్రియేలు, తర్వాత లూసిఫరేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మికాయేలు దేని కొరకు అభిషేకించబడ్డాడు చెప్పండి. యుద్ధము కొరకు ఆయన అభిషేకించబడ్డాడు. మరి మికాయేలు పాటలు నాయకునిగా ఉండలేడు, పాటలు నడిపించేదానికి అతడు అర్హుడు కాడు. మికాయేలు యుద్ధము చేయడానికి మాత్రమే. గాబ్రియేల్ దేని కొరకు? ఇతడు వర్తమానమును మోసుకొని పోవాలి. దేవుడు ఏ కబురు చెప్తే ఆ కబురు ఎవరికి చెప్పమంటే వాళ్ళకు తీసుకెళ్ళి చెప్పాలి. ఆయన దానియేలు దగ్గరికి వచ్చాడా? వర్తమానం తీసుకొని వచ్చాడా? ఆ మరియ దగ్గరికి వచ్చాడా? హల్లెలూయా. కాబట్టి గాబ్రియేల్ యొక్క పని ఏంటిదంటే అతడు వర్తమానమును మోసుకొని పోవాలి. మరి లూసిఫర్ పని ఏంటిది? పాటలు పాడాలి, నాట్యం ఆడాలి. అది లూసిఫర్ యొక్క అభిషేకమై ఉన్నది. కానీ వాడు తన అభిషేకాన్ని మర్చిపోయి వాడు ఏ విధంగా ఉండాలనుకున్నాడు? దేవునిగా ఉండాలనుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఎవరైనా సరే దేవుడు మనకు ఏ స్థానం అయితే ఇచ్చాడో
నిన్ను ఆయన విశ్వాసిగా ఎన్నుకొని ఉంటే నీవు విశ్వాసిగానే ఉండాలి. నిన్ను ఆయన సంఘ పెద్దగా ఎన్నుకొని ఉంటే సంఘ పెద్దగానే నువ్వు కొనసాగాలి. ఒకవేళ ట్రస్టీగా దేవుడు నిన్ను ఉంచడానికి దేవుడు ఇష్టపడితే నీవు అదే స్థానంలో కొనసాగాలి. హల్లెలూయా. ఒకవేళ దేవుడు నిన్ను స్త్రీనిగా తయారు చేస్తే నువ్వు స్త్రీగానే ఉండాలి. నీవు అవయ మార్పిడి చేసుకొని పురుషునిలాగా మారేదానికి నీకు హక్కు లేదు. ఒక పురుషుడు స్త్రీగా మారేదానికి వానికి హక్కు లేదు. పురుషుడు పురుషుడిగానే ఉండాలి, స్త్రీ స్త్రీగానే ఉండాలి. అదేవిధంగా స్త్రీ ఏ విధంగా ఉండాలంటే ఎల్లప్పుడూ ఆమె పురుషునికి లోబడాలి. పురుషుడు ఏం చేయాలంటే ఎల్లప్పుడూ భార్యను ప్రేమించాలి. అది ఈరోజు దేవుడు పెట్టిన క్రమమై ఉన్నది. కానీ ఎందుకొరకు లూసిఫరు ఆ యొక్క పాతాళంలో మూలకు త్రోసివేయబడ్డాడు? తన స్థానమును కాకుండా వేరొకరి స్థానాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి వీరి యొక్క స్థానం ఎన్నడూ మారదుగా. మిఖాయేల్ లాగానే ఉండాలి. అందుకొరకే మన ప్రవక్త నీవుగానే ఉండమని అన్నాడు ఆయన. వేరొకరిని అనుకరించవద్దు అన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మిఖాయేలు ఇప్పటికీ మిఖాయేలుగానే ఉన్నాడు, గాబ్రియేల్ ఇప్పటికీ గాబ్రియేలుగానే ఉన్నాడు. కానీ లూసిఫర్ ఒక్కడే మారిపోయాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి లూసిఫర్ యొక్క జీవితం మనకి ఏం చూపిస్తున్నది అంటే ఒక గుణపాఠము, ఒక పాఠమై ఉన్నది. వేరొకరి స్థానాన్ని మనము ఆక్రమిస్తే, వేరొకరి స్థానాన్ని మనం ఆశిస్తే, దాన్ని కోరుకుంటే నాశనం తప్ప మరొకటి లేదని అది రుజువుపరుస్తున్నది. హల్లెలూయా. మరి చాలా మంది ఏమంటారంటే నిజమేనా? మీరు లేదా దయ్యము ఎందుకు పాతాళంలో త్రోసివేయబడ్డాడనంటే దయ్యము ఆ విధంగా వేరొకరి స్థానాన్ని ఆక్రమించాడు కాబట్టి వాడు ఆ యొక్క పరలోకం నుంచి ఆ పాతాళంలోనికి త్రోసివేయబడ్డాడని బోధిస్తారు లేదా మాట్లాడుతూ ఉంటారు. కానీ లూసిఫర్ ఏం పని చేశాడో అదే పనిని వాళ్ళు చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఈరోజు మరి మొట్టమొదటగా సంఘాన్ని చీల్చిన వాడు ఎవరంటే చెప్పండి. సంఘాన్ని చీల్చిన పరలోకంలో సంఘాన్ని చీల్చిన వాడు ఎవరు చెప్పండి సార్? లూసిఫరేనా కాదా? మరి సంఘాన్ని చీల్చిన వాడిని లూసిఫర్ అని, దయ్యం అని, లేకపోతే బయలుజేబని మనం అంటా ఉన్నాము. నిజమేనా? వాడు సంఘాన్ని చీల్చినందున వాడు దయ్యమయ్యాడు. సంఘాన్ని చీల్చినందున వాడు ఏమయ్యాడు? బయలుజేబు అయ్యాడు. నిజమేనా? దుష్టుడయ్యాడు. వాడొక దుష్టుడయ్యాడు. నిజమేనా కాదా? మరి ఈరోజు అదే పనిని హల్లెలూయా మరి పరలోకంలోనే దేవుడు ఉండే స్థలం ఎక్కడ? పరలోకంలో దేవుడు మరి ఆదిలోనే అంతాన్ని ఎరిగిన దేవుడు ఆయన ఆదిరంలోనే సంఘాన్ని బద్దలు చేసే హల్లెలూయా ఈరోజు అదే ఆత్మ వర్తమానంలో పనిచేయదా? పరలోకంలో పనిచేసిన దయ్యం ఇప్పుడు లేడా ఇక్కడ? కాబట్టి లూసిఫర్ మరలా ఈరోజు ఎవరో ఒకరిని లేపి మరలా తమ స్థానము కాకుండా ఆ యొక్క వేరొకరి స్థానాన్ని వారు దాన్ని ఏం చేస్తున్నారు? వేరొకరి స్థానాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం ప్రయత్నిస్తూ ఉన్నారు, ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ. హల్లెలూయా. కాబట్టి సంఘాన్ని బద్దలు చేసి, సంఘాన్ని విడగొట్టి, సంఘాన్ని చీల్చేవారిని ఏమంటారు? హల్లెలూయా లూసిఫర్ అని అన్నారు, లేదా దుష్టుడిని అని అన్నారు, లేదా ఆది సర్పము ఘట సర్పం అని అన్నారు. నిజమేనా? ఎందుకు? వాడు దేవునిలాగా ఒక నాయకుడిగా ఉండాలనుకున్నాడు. వాడు దేవుని ఆరాధించేదానికి బదులుగా వాడు తానే ఆరాధించబడాలని అనుకున్నాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కానీ పరలోకంలో దేవుని యొక్క దూతలనే వాడు తన వైపు తిప్పుకున్నవాడు ఈరోజు ఇదే వర్తమానంలో వర్తమాన విశ్వాసులను రెండుగా చీల్చలేడా? అదే ఆత్మతో వేరొకరిని ప్రేరేపించి తిరుగుబాటు చేయలేడా? అక్షరాల అదే లూసిఫర్ ఆత్మ
ఈరోజు వర్తమాన విశ్వాసులు పనిచేస్తున్నది. ఈరోజు సంఘాలను చీల్చేవారు, బద్దలు చేసేవారు ఎవరు సంఘ శాఖల గురించి కాదు, కానీ ఈరోజు వర్తమానము చిన్న భిన్నమవుతూ ఉన్నది. వర్తమానం కాదు కానీ వర్తమాన సంఘాలు. మనము తరచుగా వింటూ ఉన్నాం, ఫలానా ఆయన సంఘము బద్దలైపోయింది, వారి సొంత మరి వరుసకు కుమారుడయ్యేవాడు మరి సొంత కుమారుడు లేదా ఆ విధంగా సొంత బాబాయి సంఘాన్ని వాడు బద్దలు చేశాడట. హల్లెలూయా. బద్దలు చేయడానికి నీకు ఎవరిచ్చారు హక్కు? నిజమేనా? దేవుడే నిన్ను సేవకు పిలవాలి. నిజమేనా? ఆ కాపరి యొక్క స్థానాన్ని ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. మరి దేవుడు ఆరాధకుడుగా ఉండాలనుకున్నాడు ఆయనకు ఆ స్థానం ఎవరైనా ఇచ్చారా? ఎందుకంటే ఆయన తనకు తానుగా ఉన్నవాడు. ఆయనకు ఆ స్థానము ఎవరు ఇవ్వలేరు. ఆయనయే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానాన్ని ఆయనే కేటాయించాలి. హల్లెలూయా. మరి సృష్టికర్త గొప్పవాడా? సృష్టింపబడినది గొప్పదా? సృష్టికర్తయే గొప్పవాడు. మరి కాబట్టి వీడు ఆ విషయాన్ని మర్చిపోయాడు. నిజమేనా? దేవుని నామానికి యేసుది మహిమ కలుగును గాక. లూసిఫర్ తన స్థానంలో ఉండకుండా వేరొకరి స్థానాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేశాడు. కానీ వాడు ఎక్కడ ఉండాలంటే తనకివ్వబడిన ఆ యొక్క స్థానంలోనే వారు ఉండాలి. వాడు వేరొకరి స్థానాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేయకూడదు. వీడు ఆల్రెడీ అభిషేకించబడ్డాడు. దేని కొరకు? ఆ యొక్క పాటలు పాడేదానికి అభిషేకించబడ్డాడు. వాని అభిషేకం అంతే ఇక. హల్లెలూయా. వాడు జీవిత కాలం అంతటా అదే అభిషేకం కింద ఉండాలి. కానీ వాడికి తన స్థానము నచ్చక, హల్లెలూయా, ఆ గొప్ప మహోన్నతునితో వాడు సమానంగా వాడు తన్ను తాను చేసుకోవాలనుకున్నాడు. మరి చేసుకోగలడా? ఎందుకు? వాడు స్వతహాగా తనకు తానుగా ఉన్నవాడు కాడు. అర్థమవుతున్నదా? వాడు స్వతహాగా తనకు తానుగా ఉన్నవాడు కాడు. ఈ లూసిఫర్ను సృజించింది ఎవరు? ఆ గొప్ప దేవుడు సృజించాడు. కాబట్టి వాడు దేవుని కంటే ఎక్కువగా వాడు తన్ను తాను చేసుకోలేడు. కానీ వాడు దానిని మర్చిపోయాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. వింటున్నారు అందరు జాగ్రత్తగా? మరి చాలా మందికి అర్థం కాని ప్రశ్నలు. నేను చెప్పేది వర్తమానమేనా? వాక్యమేనా? చాలా మందికి